కార్డు తీసుకుంటున్నారట, యూనిఫామ్ ఇస్తామంటారట. ఆధార్ కార్డు తీసుకున్నది 250 తీసుకున్నది, 250 నూనె పెట్టి అంటున్నది, పోసే పెళ్ళి అంటున్నది. చింతలూరు దండుగుల సావిత్రి. ఇట్లా మీకు పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో పని ఉందని చెప్పేసి 250 ఆధార్ కార్డు ఫోటో మొత్తం ఫుల్ ఫోటో దించుకుంది, ఆధార్ కార్డు తీసుకుంది, 250 తీసుకుంది. అయితే 25 తారీఖు 5 తారీఖు ఓపెన్ అవుతుంది అని చెప్పింది సార్. మేము చింతలూరు నుండి ఒక 10-15 ఆటోలు 20 ఆటోలు కంపల్సరీ వచ్చినాయి. మాకు డైలీ నెలకి 12,000 రూపాయలు అని చెప్పేసి మోసం చేసిందో మరి ఎట్లా జరుగుతుందో తెలియదు. అది 5 తారీఖు రమ్మని కొంతమందికి చెప్పింది, మాకు 28 తారీఖు అని కొంతమందికి చెప్పింది. ఏం పేరు ఆమె పేరు? రాధా. ఏం చేస్తుంది అంటే ఆమె ఎట్లా పరిచయం మీకు? మాకు వేరే వాళ్ళు చెప్తే మేము వెళ్ళినాం. చెప్పింది మాకు వేరే ఆమె ఒక ఆమె ఇన్ఫార్మ్ చేస్తే మా చింతలూరులో ఒక ఆమె మేము అందరం గ్యాంగ్ అయ్యి 2 ఆటోలు తీసుకుని ఒక రోజు వెళ్ళినాం. తర్వాత నెక్స్ట్ ఎక్కడ చేపూర్ అనే చెప్పారు, ఇంకేమైనా చేపూర్ మధ్యలో చిట్టపూర్ మధ్యలో ఒకసారి బాల్కొండ దగ్గర ఒకసారి చెప్తుంది. ఇప్పుడు పోచంపల్లిలో కంపల్సరీ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుందని చెప్తుంది. ఏది డిసైడ్ నమ్మాలో తెలుస్తలేదు సార్. అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఇచ్చారు డబ్బులు? 250. అయితే ఐడెంటి కార్డును యూనిఫామ్ లెక్క డ్రెస్ ఇస్తామని చెప్పి 250 తీసుకుంది. అందరు ఎంతమంది ఉంటారు మీరు అట్లా? మా చింతలూరులో 100 మంది దాకా పైన అయ్యింది సార్. చెప్పమ్మా. పేరు చింతలూరు రాదా మీ పేరు వడ్డేమి నాకు ఇస్తుంది. ఈడంట చెప్తున్నది, ఆడంట చెప్తున్నది, ఆడన్నది మాకు గుర్తు అవుతలేదు. మరి 5 తారీఖు అన్నది 5 తారీఖు లేదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేపదు. ఇక మళ్ళీ 15 తారీఖు అంటున్నది. మరి 250 తీసుకున్నది. ఫోన్ ఈ నంబర్ తీసుకున్నది, ఆధార్ కార్డు నంబర్ ఇవన్నీ తీసుకున్నది. ఫోన్ చెప్తే లేపలేదు. అంటే ఉద్యోగస్తురాలు ఆమె? ఉద్యోగం లెక్కలేదు, అది ఎట్లా లేదు. సార్కి ఫోన్ చేస్తే సార్ మాట్లాడి సారేసి ఉంటాడు. మరి అది ఎట్లా లేదు, అది వడ్డదట వడ్డది. ఇక అది దాని పూరు గుడిచున్నది, ఆ గుడిచి తిరిగి ఒక్క ఇంట్లో 3, ఒక్క ఇంట్లో 5 ఉన్నారు, ఒక్క ఇంట్లో 8 మంది ఉన్నారు, ఒక్క ఇంట్లో 4 ఉన్నారు. వాళ్ళందరి 250 కాడికి లెక్క పెట్టింది. అయితే అంటే ఒక మీ చింతలూరు నుంచే ఉన్నదా, ఇట్లా ఇంకేమన్నా వేరే గ్రామాలు ఏమన్నా? వేరే గ్రామం నుంచి కలిగోడ్, చింతలూరు, అటు మళ్ళా ఆడ చుట్టాలు ఉంటే ఆడ ఇప్పుడు నడుకూడ, ఇంకా మున్నరాబాద్ అట, ఇవన్నీగా ఇవంతట. నేను అక్కడ వెళ్ళలేను. కాకపోతే ఫోన్లో ఫోటో కొట్టి పంపించమంటే ఆధార్ కార్డును ఒక మనిషితో పంపించిన. ఫోన్లో ఫోటో కొట్టి పంపించమంటే ఫోన్లో ఫోటో కొట్టి పంపించిన. నువ్వు 250 ఇచ్చినావా? ఇచ్చిన 250 నేను చూపించిన. అంటే మీకు ఎవరు చెప్పారు ఇట్లా పని ఉంటుందని? ఆమె రాదా అనేట? ఆమె రాదా అనేట ఆమె ఇంకొక గూన్లో ఆమెకి చెప్పింది అన్నట్టు. ఆ గూన్లో ఆమె ఏం చేసి అంతా ఫంక్షన్కి వెళ్ళింది. లగ్గం పెళ్లి కంట పోయిన, పెళ్లికి పోయిన కాడికి అరుచుకొని వచ్చి ఏకదమ్ ఆటోలో తయారయ్యి చక్కగా వీకిండ్రు. ఇక వీళ్ళే నేను ఆడికి అరుగులోకి పోలేను సార్. నేను ఇంటికాడికి వెళ్ళి పంపించేసిన. ఇక అందరు నడుచుకొని ఇక అందరు పోతున్నారు. ఇక మనకేమున్నది పోదామంటని అరుచుకొని పంపించింది. ఎన్ని రోజుల కిందట కలిసింది మీకు? ఇప్పుడు 15 రోజులకు ఎక్కువ అయిపోయాయి. యోగాలను చూసి ఒకళ్ళు మా ఊళ్ళోకి వెళ్ళి 20 ఆటోలు పోయినాయి. 20 ఆటోల మంది ఎంత అవుతారు సార్? ఆరుగులు పోయి ఆమెకు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చారు. ఒకళ్ళకి ఎరగాక ఒకళ్ళుగా ఇదివరకు 500 మంది అయిపోయినరు. మీరు ఒక్కళ్ళు గంటకొక్కళ్ళు రండ్రమ్మ, గంటకొక్కళ్ళు రండ్రమ్మ అంటాను. అటెంక గంటకొక్కళ్ళం ఎందుకు వస్తామంట వీళ్ళు కూసాడిందట. పోతే అందరం పోదాం అంటాను అన్నారట. ఇక అన్నారట, రాపించుకొని వచ్చారట. సరిగా అది ఎట్లనో ఏం కథనో నాట ఏమైనా కాడ ఇదే ముచ్చట, ఏదైనా కూర్చున్న కాడ ఇదే ముచ్చట. ఇది అటు ఇటు పోయి డౌన్ అయిపోయింది. ఇప్పుడు మొత్తము చేతులు జోడించుకున్నట్టు అయిపోయింది మాది. నా పేరు వనిత. అడుగుల కాడ రాదని ఆమె ఐఫామ్లో పని ఉందని చెప్పింది. మస్తు మంది పోతుండని మేము పోయినాము. నెలకు 12,000 జీతము, మీరు రావడానికి ఇబ్బంది అయితే బస్సు కూడా పెడతామని చెప్పింది. ఇక అందరము మరి మంచిగా ఉన్నది కదా, నెలకు 12,000 అంటే ఏం చెప్తామని పోయినాము. ఆమె 5 తారీఖు అని చెప్పింది. ఇప్పటి వరకు పని అని చెప్తలేదు, ఏం చెప్తలేదు. ఫోన్ చేసినప్పుడల్లా డేట్లే మారుతున్నది. సేపూర్ అని చెప్తే మేము ఈరోజు సేపూర్కి వచ్చి ఆయిల్ పంప్లో నర్సాలో తెలుసుకున్నాము. ఇదంతా అబద్ధం అని తెలిసింది మాకు. అంటే మీరు డైరెక్ట్ నేరుగా ఒక్కసారి కలిసిరా? మళ్ళీ కలలేము. ఫోన్ చేస్తే 5వ డేట్ అని చెప్పింది. 5వ తారీఖు వచ్చిందని మళ్ళీ ఫోన్ చేస్తే 18 డేట్ చెప్పింది. మళ్ళీ
మళ్ళీ లాస్ట్కి 28 అంటున్నది. వాయిస్ రికార్డ్ సార్ ఇప్పుడు మీరు ఏదో ఆయిల్ కంపెనీలో ఉద్యోగం అని చెప్పారట, ఎందులో ఉద్యోగమా? ఏం ఉద్యోగం అని చెప్పిన నేను? నీకు తెల నెలకు 12,000 జీతం వస్తుందని చెప్పినవాట, ఆధార్ కార్డు కావాలన్నవాట. ప్యాకేజ్ ఉంది టైప్ దేంట్లో రాసుడు టైప్. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. సరిగా రాసుడు ఉన్నది. వర్కర్స్ ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతురు అంటే కొంతమంది కాడలు పెడతారు కదా, రాని వాళ్ళకి ఆప్షన్ ఇలా, వచ్చిన వాళ్ళకి హాజరయ్యేలా రాసుడు. టైప్ వేసుడు ఉంది చదువుకున్న వాళ్ళకు. చదువుకున్న వాళ్ళకి 2 ఆప్షన్లు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు ఆయిల్ వస్తుంది కదా ప్యాక్ చేసుడు, దాని స్టిక్కర్లు అంటారు. ఎంత రేట్ ఉన్నది ఉంటది కదా స్టిక్కర్లు అంటే ఇలా. కొంతమంది ప్యాక్ చేస్తారు, అట్టల ప్యాకేజ్ టేప్ ఇట్టామా పని. ఇది ఎక్కడ షాప్ ఎక్కడది? ఇప్పుడాక సార్ చెప్ప కదన్నా, మహాన్ అని అడుగుతున్నా. అక్కడ విలేజ్ నాకు వెళ్ళదు, చిన్న చిన్న విలేజ్ లో. ఏ సార్ చెప్పిండు? నేను ఇప్పుడు వచ్చినమ్మా. ఇప్పుడు మాట్లాడిపించిన నేను ఇప్పుడు వచ్చిన. అక్కకి వాళ్ళ దూరం ఉన్నారు, సౌండ్ వినస్తలేదని పక్కకి వచ్చిన నేను. ఇప్పుడు మీకు తెలియాలి కదా ఇప్పుడు అంటే ఉద్యోగం ఇప్పిస్తారని అంటే మరి. అంటే నేను అక్కడికి వెళ్ళలేను, నేను చూడలేను. 4 ప్యాసెస్ పెట్టారు. ఇది మన అక్కతోనే ఇంకా ఇంతకుముందు ఒక అన్న మాట్లాడిండు కదా. ఏ అన్నా మరి ఆయన? అదే ఇది నెంబరు ఓలో వాళ్ళ అన్ననా మరి ఓలో తెలియదు నాకు, తెలియదు. మనం ఎట్లా అంటాం అంటే ఇప్పుడు మరి నీకు ఐడియా లేదు కదా, మరి నీకు ఐడియా లేని మరి ఎట్లా చెప్పినావు ఇదంతా? ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, చేపూర్లో వచ్చి కూర్చున్నారు ఇక్కడ రోడ్డు మీద అందరు. ఇల్లు అంతా ఏమైందని మరి? నువ్వు చేపూర్ అని చెప్పినావట కదా. చేపూరు చిట్టపురం దాని పక్క ఉంటుంది ఊరు బాల్కొండ పోచంపేట ఇవన్నీ దాటేసి పోవాలని చెప్పిన వాళ్ళకు. చేపూరు, చిట్టపూరు, పోచంపాడు దాటేసిపోమని చెప్పినావా? దాటేసి మన పోచంపేటలో ఉంటదమ్మా ఈ పాసెట్ చిన్న పల్లెటూరు ఉంటది. ఆ ఊరిపై నాకు తొందరగా అత్తలేదు అని ఇట్లా కూడా చెప్పిన నేను వాళ్ళకు. 28 తారీఖు తీసుకుపోతాం కదా, ఏంటి కామవుతారమ్మా అని ఇట్లా కూడా మాట్లాడినా నేను. 28 తారీఖు నాడు అడిగా మాట్లాడిండు. ఏమో మరి వీళ్ళు ఆడోళ్ళు పాపం ఆడ రోడ్డు మీద కూర్చున్నారు. ఏమైందమ్మా అంటే మరి ఇట్లా ఇక్కడ ఆయిల్ ఫామ్లో అంటే మరి ఆయిల్ ఫామ్లో అయితే ఇట్లా డబ్బులు తీసుకొని ఏముండదు అని నేను చెప్తున్నా. అదే మరి అన్న డబ్బులు దేనికి చెప్పాలా? ఐడెంటి కార్డు, డ్రెస్, టోపీ, ఇన్సూరెన్స్ కోసం మళ్ళా దీనికోసం అని చెప్పిన. అంత వివరంగా మంచిగా చెప్పి పంపించిన వాళ్ళకు. 250 రూపాయల డ్రెస్ వస్తుంది, ఐడి కార్డు వస్తుంది, అవన్నీ వస్తాయా? దానికోసమే 250. మంచిగా ఉన్నది మరి పని. అంటే ఏం కంపెనీ అనేది తెలియదా ఇది? అన్న ఇప్పుడు కంపెనీ పేరు పెడితే ఆన్ అవుతారని పెట్టలేదు. కంపెనీ అయితే రెడీ అయింది, లోపల మిషన్ రెడీ చేస్తారు. ఆడను మరి, నాకు కూడా తెలియదు మరి. నేను ఇంతగానం తిరుగుతాను, నాకు కూడా అర్థం కాలేదు ఇప్పటిదాకా. అది ఇంత ముందు ఒక అన్న మాట్లాడారు, అన్నకు మాట్లాడుకుంటారు, అడుగుంటారు. సార్ మాట్లాడిపించిన. ఏ సార్ అయినా? హైదరాబాద్లో ఉంటాడు, చరణ్ సారా? నంబర్ ఉన్నదా ఆయనది? ఉన్నది కానీ అట్లా ఇవ్వమనే కదా మాట్లాడిపించిన. సెండ్ చేస్తున్నాను, ఇంకా చేయలేదు. ఆయన వెళ్ళిపోయిండు. నేను ఇంకొక ఆట పంపిస్తున్నాను చెప్పిన కదా ఇప్పుడు అరుగుకి. నువ్వు అక్క అన్నకి చెప్పరాదా అక్క? మరి మా అన్న ఆయనకి ఏమైతాడు అన్న మాట్లాడిందని చెప్పచ్చు కదా. చెప్పలేదా నువ్వు? అట్లా కూడా బాయ్స్ కూడా పడతారని చెప్పినావు కదా, అందుకే వాళ్ళు ఇద్దరిని అని చెప్పిన. బాయ్స్ అంటే ఇప్పుడు ఓన్లీ లేడీస్ కే ఉన్నదా ఛాన్స్? సెక్యూరిటీకి అయిండ్రు. ఇంకా వేరే ఏం ఖాళీ లేవా? అంటే వేరే ఏం ఖాళీ లేవు? తడేస్తులకు ఏమని చెప్పన్నా, టైప్ చేసుడు, రాసుకున్నాడు. ఎంత ఇస్తారు జీతం? టైప్ చేస్తులకు ఎంత ఇస్తారు? అంతే సేమ్ రేట్ అన్న. ఎంత రేట్ అంటే తెలియదుగా. 12,000. 12,000.
రాసేటోళ్ళకి 12,000 టైప్ చేసేటోళ్ళకి 12,000 కారు డ్రైవర్కే ఎక్కువ ఉన్నది కారు డ్రైవర్ మంచిగా ఉన్నది చదువుకున్నాడు కంటే అన్నట్లు పోకున్నది 12,000 టైపిస్ట్ అన్న అదే మరి 12,000 అంతా మేము ఇంత చదువుతుంది 12,000 డ్రైవర్ చేస్తేనేమో ఎక్కువ ఉంటుందా వాళ్ళకు లైసెన్స్ డ్రైవర్ సంగతి కానీ ఇగో టైపిస్టులకు ఇట్లా ఉన్నది అన్న. ఇగో నేను ఇట్లా చెప్పిన అందరికి వాళ్ళు ఇక ఈ చేపూర్లో ఒకటి అవుతుంది అనమాట. చేపూర్లో ఏమైతుంది మా వాళ్ళు వేరే ఊరు కాడ తెలిసిన వాళ్ళు నేను ఒక్కళ్ళకి చెప్తే మా వాళ్ళు అందరూ ఇట్లా ఆటోలు తీసుకొని వచ్చారట కదా. గంటకు ఒక్కళ్ళు రమ్మని చెప్పినామంట కదా వాళ్ళకి. గంటకు ఒక్కళ్ళని చెప్పినా వాళ్ళకి ఫోన్ ఇవి కొంచెం వాళ్ళు మాకేం గుర్తు, నేను ఇంటికాడ ఉన్నా, వాళ్ళేమో ఆడున్నారు. అందరినీ రావద్దు అన్న నీకు ఇట్లా చెప్పిన ఏంటంటే అందరు రావద్దు, అందరు ఫొటోస్ ఒక ఫోన్ తీసుకొని ఒక మనసు వస్తే ఆడిపోయా, అందరు అవసరం లేదని చెప్పిన. అయితే 28 తారీఖు ఆడికి రావాలమ్మా మరి 28, 29 కాదన్నా వెహికల్స్ వస్తాయి ఈ ఊరికి. మేము 20 తారీఖు కూర్చొని ఫోన్లు చేస్తాం అందరికి. ఎంత మంది తీసుకున్నాను నేను అంతమందికి ఫోన్లు చేస్తాం. ఇప్పుడు పలమూరుకి బస్సు వస్తుంది. ఇప్పుడు టైప్ చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు మా వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు మేమేం చేయాలా? 250 ఏంటిది 250? ఇప్పుడు అదే ఇప్పుడు 250 ఐడియా ఇప్పుడు మా వాళ్ళు అంటున్నారు కదా. అవునవును మీ గిట అన్న సేమ్ అంతే. 250 ఆధార్ కార్డు జిరాక్స్ అంతే 250 ఆధార్ కార్డు జిరాక్స్. మరి ఇంకా ఏమో డ్రెస్ గిట్లా తెచ్చుకోమని అంటున్నారు. డ్రెస్ కంపెనీ కంపెనీ ఇస్తుందా? డ్రెస్ టోపీయా? అవునా టోపీ కూడా అయ్యో వీళ్ళకి చెప్పలేదు మరి అదే బాధ ఉన్నది. టోప్ పెట్టుకున్నాడు ఏందో కూడా వీళ్ళకి కూడా అర్థం అవుతలేదు. మనము ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ మన ఏరు రాస్తే ఏమంటారు ఇంటికి వస్తున్నారా, మనం ఇంట్లో తిడతాం కూరలు బోర్డుగా ఎంటకలు ఎడకని చేసి అన్నారా అంటారు. మా వాళ్ళకు సరిగ్గా తెలియక వీళ్ళు పరేషన్ ఉన్నది. వీళ్ళు ఇంటికి వెళ్ళాలి. పెద్దమ్మ కొడుకే పత్తేపూర్ ఓలైతే ఉంది పట్టపూర్ అన్నలనే మాట్లాడిపిస్తున్నాను. మాకు దగ్గర అయితే మరి మాకు ఇంకా వీళ్ళు గంత దూరంకి వెళ్ళొస్తారు. మాకు దగ్గరనే కదా ఇది. రామన్నపేట నుంచి వచ్చారన్న తెలుసా? మాకు దగ్గరే కదా పత్తేపూర్ నుంచి రామన్నపేట గంత దూరంకి వెళ్ళొస్తారా? అవును రామన్నపేటకి వెళ్ళి వాళ్ళకేం మిగులుతుంది? ఎందుకోసం వస్తున్నారు గంత? బస్సు వెహికల్స్ బుకంగా ఓలాని వస్తారన్న రూపాయి వస్తున్నట్టు ఓలాని వస్తారన్న. అంటే ఊరికి ఎంతమంది తీసుకుంటారు? ఇప్పుడు మా పత్తేపూర్లు ఇంకా వేరే 10 మంది పత్తపూర్ నుంచి వచ్చినట్టు ఏంటన్నా? మా ఊరు నాకు తెలియదు. ఏదైనా చిన్న ఫస్ట్ నాకే తెలుస్తుంది. అయ్యో వచ్చిండ్రే. అవునా ఒక్కడన్నా చెప్పలేడు మరి. వీళ్ళు ఇప్పుడు మా బుజ్జి చెప్తేనే మాకు తెలిసింది. ఇప్పటిదాకా మాకు తెలియదు. మాకు గింత దగ్గర ఉన్నది. మాకు అక్క పేరు ఒకసారి నాకు సవిత కాదా? సవిత కాదా? చెప్పినా కదా అమ్మకు ఇప్పుడు 10 మంది చేసుకోరా మీ ఊర్లో మీకు వెహికల్స్ వస్తా అని చెప్పిన కదా అమ్మకు. ఈడ మేము ఇటు వేల్పూర్ పోతామంటే ఇక్కడ షేపూర్ గాడ కూర్చున్నారు. ఏమైందని అడిగితే ఇట్లా పని ఉన్నది అన్న అంటున్నారు. ఇష్టం పని చేస్తలేదన్న మేడం మెసేజ్ పెట్టింది. అయితే ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా. అది క్రిస్టియన్దా? క్రిస్టియన్ వాళ్ళది ఇది. ఇప్పుడు ఐడెంటి కార్డు కావాలంటే చెయ్యాలి కదా, సిస్టంలో కదా చేసేది. సిస్టంలోనా? అది పంచాయతీలో ఖరాబ్ అయిందట. ఇప్పుడు ఇంత దూరం వచ్చి మరిపోతే ఎవరు లాసు వాళ్ళే లాసు కదా. ఆల్రెడీ ఆటో పంపించిన వెళ్ళిండ్రు చాలు. ఫోన్ చేస్తే లేపుతలేదు. పాటలు పెట్టుకున్నారేమో సంపకి పంపిస్తారు. అయ్యో అర్థం చెప్పురా అప్పుడే చెప్పినా కదరా. నేను చెప్పినా కానీ ఒక్కరు కూడా ఫోన్ లేపుతలేరు. అందుకే ఇప్పుడు 28 తారీఖు నాడు ఇప్పుడు మీరు వస్తారా ఇటు? వస్తాను కంపల్సరీ. నేను రాకపోతే ఎట్లా? మమ్మల్ని యాదించుకో మరి. నీ పేరే చెప్పు నాకు. నా పేరు కొండవీటి శ్యాంప్రసాద్ అంటారు. కొండవీటి శ్యాంప్రసాద్. నా పేరు చెప్తే వాళ్ళైనా గుర్తుపడతారు ఈ ఏరియాలో.
ఓకేనా? మా ఏరియా అరుగుల్లా అరుగులైనా సరే, ఆర్మూర్ అయినా సరే, ఇటు నిర్మల్ దాకా, అటు కామారెడ్డి దాకా. మనకేమో కట్ట తెలియదు కానీ నాకు తెలిసినంతలో కంపెనీ కూడా చూసుకుంటూ పోదు. మీది అరుగులేనా? గోర్త రాజేందర్ వాళ్ళది అదే ఊరు కదా? గోర్తరాజు అరుగుల్నే. ఖాళీ కొండవీటి శ్యాంప్రసాద్ అని చెప్తాడు నా గురించి. ఓకే మరి సరే అన్న. 28 తారీఖు నాడు మరి మేము కూడా రెడీ ఉంటాం. ఓకే. సరే సంక్రాంతి వెళ్ళాక ఉమ్. ఫోన్ చేయండి, ఓకే అప్పుడు తీసుకుంటాం. నర్సరీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. చాలామంది వర్కర్స్ ఇక్కడ ఆయిల్ పామ్ నర్సరీ గురించి వర్కర్స్ వస్తున్నారండి. కానీ బయట వాళ్ళు ఏమంటే 250 రూపాయలు తీసుకొని యూనిఫామ్ అని అంటున్నారు. అదైతే కరెక్ట్ కాదండి. మేము లోకల్ వాళ్ళని, చేపూరు వాళ్ళని ఎక్కువ మంది పెట్టుకుంటున్నాము. ఒకవేళ అంతకంటే ఎక్కువ మంది అయితే చుట్టుపక్కల వాళ్ళని పెట్టుకుంటాము. వేజెస్ పరంగా ఎప్పటికప్పుడు 10 రోజులకు పేమెంట్ ఇచ్చేస్తాము. అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఎవరి దగ్గర కానీ ఆధార్ కార్డు కానీ లేదంటే అమౌంట్ కానీ ఇటువంటివి ఏవి కలెక్షన్ అయితే చేయరండి. బయట వాళ్ళు ఎవరో ప్రస్తుతానికి రూమర్స్ చాలామంది మా దగ్గరికి వస్తున్నారు. మీ ఆయిల్ పాములు నర్సరీలో పని ఇప్పిస్తామని చెప్పి 250 రూపాయలు అని తీసుకుంటున్నారు అంటున్నారు. అదంతా ఫేక్ అండి. అదైతే ఆయిల్ పామ్ నర్సరీకి సంబంధించిన విషయం అయితే కాదు. మా దగ్గర అటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. గత 3 సంవత్సరాల నుండి ఇక్కడ ఆయిల్ పామ్ అనేది నడుస్తుంది చేపూరులో. ఇప్పటివరకు ఎటువంటి కలెక్షన్ కానీ అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇంతవరకు ఎవరు అనలేదు కూడా, బయట వాళ్ళు కూడా. కానీ మా కంపెనీ పరంగా ఎటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ ఎవరు అమౌంట్ తీసుకోవడం కానీ అటువంటి జరగదండి. ఇది ఎవరో కావాలని చెప్పి రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అది ఆయిల్ పామ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ముందు జాగ్రత్తగా అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు తొందరగా మోసపోయి ఎవరికి డబ్బులు మీరు ఇవ్వకండి. ఇక్కడైతే అటువంటివి ఏమి జరగవు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి పని ఉందంటే చెప్పి పనిలో మేము తీసుకుంటాము, అమౌంట్ ఇస్తాం తప్ప బయట వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అమౌంట్ తీసుకొని మేము మాత్రం జాబులు ఇచ్చే పరిస్థితి అయితే ఏం లేదు. రెగ్యులర్గా మీ దగ్గరికి వస్తున్నారు కదా, మరి అంటే ఇప్పుడు ఏదో డ్రెస్ కోడ్ ఇస్తున్నారు, డ్రెస్తో పాటు క్యాప్ లాంటివి ఇచ్చి దానికి 250. మా డ్రెస్ కోడ్లు ఏమి ఉండవండి. పని చేసుకునే వాళ్ళకి, నర్సరీలో పని చేసుకునే వాళ్ళకి డ్రెస్ కోడ్లు ఏమి ఉంటాయి? అటువంటి ఏమి ఉండవు. అవన్నీ కూడా ఉత్తునే. అవి మోసపోకండి. అటువంటివన్నీ మా దగ్గర అయితే ఏమి లేదు. ఎవరు కూడా అమౌంట్ రూపాయి తీసుకోరు. ఆధార్ కార్డు జిరాక్స్ కానీ అమౌంట్ కానీ ఎవరు తీసుకోరు. ఈ ఆయిల్ పామ్లో ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి నడుస్తుంది ఇక్కడ. ఇటువంటి ఏమీ లేదు. ఈ మధ్యన రూమర్స్ వస్తున్నాయి, ఎవరు అమౌంట్ తీసుకుంటున్నారట అని చెప్పి. మీరు ఎవరికి దయచేసి ఎవరికి అమౌంట్ ఏమి ఇవ్వకండి. ఏదైనా పని ఉందంటే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ కలిస్తే మేమే డైరెక్ట్ చెప్తాం తప్ప మధ్యవర్తులు ఎవరి ద్వారా మోసపోవద్దు దయచేసి.